విజయవాడ నగరం మీదుగా 2 జాతీయ రహదారులు వెళ్తున్నాయి. స్థానిక రహదారులు ఇరుకుగా ఉంటాయి. దీనికి తోడు వాహనాలు ఏటా భారీగా పెరుగుతున్నాయి. రోడ్లు వాహనాలతో కిక్కిరిసిపోతుండటంతో ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. ఒకేసారి వేలాది వాహనాలు రహదారులపైకి రావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. ప్రమాదాలు చెప్పిరావు, ప్రాణాలు తిరిగిరావు, అప్రమత్తతే శ్రీరామ రక్ష. అయితే ఎంత సాంకేతికత పెరిగినప్పటికీ రహదారి ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఎక్కడో ఏదో చోట ప్రమాదం జరగటం, చనిపోవటం లేదో క్షతగాత్రులు కావటం జరుగుతుంది. ప్రధానంగా ఈ రద్దీ వేళల్లో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనేది ఒక విశ్లేషణ. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మనం ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ బెంచ్ సర్కిల్లో వందలాది వాహనాలు వెళ్తున్న పరిస్థితి. రద్దీ వేళల్లో ఈ 2 జాతీయ రహదారులు కలిసే చోటు ఇది. వేలాది వాహనాలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల సమయంలో కిక్కిరిసిపోతున్నాయి. కూడలు దాటడానికి చోదకులు హైరాణ పడుతున్నారు. ఇలాంటి రద్దీ సమయంలోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో మరణాలు అధికంగా ఉంటున్నాయి. ఒకేసారి వేలాది వాహనాలు రహదారులపైకి రావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎన్టీఆర్ కమిషనరేట్లో మొత్తం ఈ ప్రమాదాలను విశ్లేషిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూసే. రద్దీ ఎక్కువగా ఉండే సమయంలోనే ప్రమాదాలు, మరణాలు చోటు చేసుకోవడం మనం చూస్తున్నాం. క్షతగాత్రుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు సాయంత్రం వేళలో బయటకు వస్తారు. అలాగే వాతావరణం చల్లబడిన తర్వాత షాపింగ్, ఇతర అవసరాల నిమిత్తం ప్రజలు వినియోగదారులు వస్తున్నారు. దశాబ్దాల రహదారులు ఇప్పటికీ ఉన్నాయి, కానీ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇరుకు రహదారులే నగరవాసులు దిక్కయింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదాలు జరిగిపోతున్నాయి, ప్రాణాలు తీస్తున్నాయి. వేగ నియంత్రణ పాటించకపోవడం, రోడ్డు నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తే కొంతవరకు ప్రమాదాలు నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఆ దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటే ఈ రద్దీ సమయాల్లో ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఈ దిశగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. కెమెరామెన్ శేషబాబుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.